అందరికీ మరణాత ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలైన మరందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తూ నేటి ఏర్పాటు దినము దేవుడు తన సేవకుడైన ఎం దేవదాసయ్య గారికి బైబిల్ మిషన్ను బయలుపరిచిన ప్రత్యక్షపరిచిన శుభకరమైన దినమై ఉండగా ఈ ప్రత్యేక శ్రేష్టమైన దినమందు బైబిల్ మిషన్ ప్రత్యక్షత ఆశీర్వాద దీవెనలు దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుచు దేవుని నామ పేరట ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శ్రేష్టమైన ఉన్నతమైన సమయమందు దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విలువైన సంగతులు బైబిల్ మిషన్ ప్రత్యక్షత బయలుపరచబడిన దినము యొక్క ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకుంటూ కొన్ని అనుభవములు బైబిల్ గ్రంథం ద్వారా మనం ధ్యానం చేసుకుందాం. వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనమును చదువుకుందాం. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివియు నగునని చెప్పుదురు. ఆమేన్. వీళ్ళరా ఈరోజు 1938 సంవత్సరం జనవరి 31వ తారీఖు రాజమండ్రిలో శానిటోరియంలో బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎం దేవదాసయ్య గారు మధ్యాహ్నం వేళ దైవ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్ష దర్శనము గాలిలో బంగారపు సువర్ణాక్షరాలతో దేవుడు రాసి చూపించిన రాత బైబిల్ మిషన్ అనే రాత. ఈ రాతను ఆధారం చేసుకొని దైవజనులు శ్రీ ఎం దేవదాసయ్య గారు దేవుని మీద ఆధారపడి బైబిల్ మిషన్ను స్థాపన చేసి ఉన్నారు అనే సత్యాన్ని బైబిల్ మిషన్ చరిత్రను బట్టి పెద్దలైన వారు తెలియజేసిన విలువైన సాక్ష్యాన్ని బట్టి మనము గ్రహింపగలుగుతూ ఉన్నాం. అయితే ఈరోజు బయలుపరచబడిన అనే అంశాన్ని బట్టి కొన్ని సంగతులు మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనములో దైవజనులైన మోషే గారు ఇజ్రాయిలైన వారికి దేవుడు ఏమి బయలుపరిచి ఉన్నారో తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే బయలుపరచబడిన అంశములు ఎవరికి చెందునో ఈ సత్యమును కూడా మోషే గారు జ్ఞాపకం చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. చదవబడిన వాక్యములో మనం చూడగలిగితే రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యం అనగా మానవ జ్ఞానమునకు అందని సంగతి. సాధారణమైన విషయమును లేక సాధారణంగా మనుషులైన వారు గ్రహించలేని అనుభవాన్ని సత్యమును రహస్యము అని మనం చెప్పుకున్నట్లయితే ఈ గ్రహింపలేని సంగతిని దేవుడు తెలియచేయటాన్ని దేవుడు బయలుపరిచిన అంశముగా మనము చూస్తున్నాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనములో దేవుడు అంటున్నారు, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరిచేదను, తెలియచేతునని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అనగా రహస్యమైనది ఏదైనా ఈ భూలోకానికి సంబంధించిన సంగతి అయినా పరలోకానికి సంబంధించిన సంగతి అయినా ఏ లోకానికి సంబంధించిన సంగతి అయినా బయలుపరిచే శక్తి సామర్థ్యములు రహస్యములు బయలుపరచగలిగిన శక్తి దేవుడే కలిగి ఉన్నారని మనం గుర్తించాలి. అలాగే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 22వ వచనములో దానియేలు ప్రవక్త అంటున్నారు, దేవుడు
రహస్యములను, అంధకారములోని సంగతులను, మరుగు మాటలను దేవుడు బయలుపరుచువారు అనే సత్యాన్ని దానియేలు గారు కూడా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుచేత అంధకారములోని సంగతులైన, మానవ జీవితానికి సంబంధించిన విషయములైన, అలాగే ఈ లోకములో సంభవింపవలసిన, రాబో దినాల్లో జరగవలసిన సంగతులైన ఏవైనా దేవుడు బయలుపరుస్తారు. రహస్యములు దేవుని వశములో ఉన్నవి అనే సంగతి మనము ఈ మాటను బట్టి గుర్తింపవలసి ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే దేవుడు మోషే గారి ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల వారికి ధర్మశాస్త్ర వాక్యములను ఆయన బయలుపరిచి ఉన్నారు. ధర్మశాస్త్రపు ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయుల వారికి బయలుపరచుట అనేది మనం చూస్తాం. ఎందుకు దేవుడు బయలుపరిచి ఉన్నారు? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకోగలిగితే, ఆయన నీ పితరులను ప్రేమించెను గనక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకొనెను అనే మాట రాయబడి ఉన్నది 4వ అధ్యాయం 37వ వచనంలో. కాబట్టి దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ప్రేమించారు. అందుచేత వారి సంతానమునైనా ఏర్పాటు చేసుకున్నారు. వారి సంతానమును ఏర్పరచుకున్న దేవుడే వారి సంతానమునకు తన అంతరంగ ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నారు. మరి ఎలా జీవించాలి, వారి జీవన విధానములో ఏ రీతిగా పద్ధతిని, ఆజ్ఞలను పాటించాలి, కట్టడలను అనుసరించాలి, వారి జీవన విధానము దేవునికి అనుకూలంగా మార్చుకోవాలి అంటే వారు ఏ రీతిగా ఉండాలో అది వారు గ్రహించుటకు గాను దేవుడు ధర్మశాస్త్రపు ఆజ్ఞలను, విధులను ఇశ్రాయేలీయుల వారికి ఇచ్చి ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అనే మాట కూడా ఇక్కడ చూస్తున్నాం. అంటే ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నారో, దేవుని ఆజ్ఞలను పాటించుచున్నారో వారు దైవికమైన నీతిని సంపాదించుకొని వారై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను పాటించాలి. ఇది దేవుని ఉద్దేశం. వారు సంపూర్ణంగా పాటించలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. ఆయన ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కుటివేటుకు రాలేదు, కానీ నెరవేర్చుటకు వచ్చి ఉన్నారని ఆయన స్వయంగా మాట్లాడిన మాట మనం చూస్తున్నాం. కాబట్టి ధర్మశాస్త్రపు ఆజ్ఞలను పాటించువారు దైవ నీతిని సంపాదించుకుంటున్నారు. కనుక దేవుని నీతి వారు అనుభవించడానికి, దైవికమైన నీతి వారు కలిగి ఉన్నట్లుగా ధర్మశాస్త్రపు ఆజ్ఞలను దేవుడు బయలుపరుచుట అనేది జరిగి ఉన్నదని వాక్యం ద్వారా మనము చూడగలము. కాబట్టి దేవుని ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లుగా అవి ఎల్లప్పుడూ మన సంతతి వారివి నగును అని చెప్పబడినట్లుగా ధర్మశాస్త్రపు ఆజ్ఞలను దేవుడు ఇశ్రాయేలీయుల వారికి బయలుపరిచి ఉన్నారు. అందుచేతనే పౌలు గారు రోమా సంఘానికి రాసిన పత్రికలు అంటున్నారు. రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము దేవుని పిల్లరా వాక్యాన్ని మనం 4వ వచనం నుండి చూస్తే ఆయన మాట్లాడే మాట ఏంటి అంటే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన చరాదులను, వాగ్దానములను వీరివి, పితరుల వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో
పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ మాట ఇక్కడ రాయబడటం మనం చూడగలం. కాబట్టి ఇశ్రాయేలీయులకి దేవుడే సమస్తం ఇచ్చి ఉన్నారు. వాగ్దానములైన, దత్తపుత్రత్వమైన, నిబంధనైన, ఇంక ఏదైనా వారిదే అనే సంగతి పౌలు గారు బయలుపరుస్తున్నారు. ఎందుచేతనంటే దేవుడు ధర్మశాస్త్రం బయలుపరిచినది ఇశ్రాయేలీయులకే. కాబట్టి దేవుడు బయలుపరిచినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారియునగునని చెప్పబడినట్లుగా ఈ లోకములో ఏ జనాంగమునకు లేని ప్రత్యేకత, ఏ జనాంగముల వారిలో లేని ఆధిక్యత దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చారు. కారణం దేవుడు తన ధర్మశాస్త్ర ఆజ్ఞలను వారికి బయలుపరుచుటను బట్టి అనే సత్యాన్ని మనం చూడగలము. మరి ఒక సంగతి చూసిన వారమైతే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. 28వ అధ్యాయం 19వ వచనం. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాత మూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. గమనించండి, ఇక్కడ దావీదు గారు అంటున్నారు, దేవుని హస్తము నా మీదకు వచ్చింది, రాత మూలముగా ఈ మచ్చుల పని అంతయు నాకు నేర్పెను అంటున్నారు. ఇక్కడ దావీదు గారు కలిగి ఉన్న ఈ అనుభవం ఏంటి అంటే, యెరూషలేములో దేవాలయం కట్టాలి అనేది ఆలోచన దావీదు గారిదైతే నిర్మించిన స్థితి సొలొమోను గారిది, లేక నిర్మాణం చేసిన వారు సొలొమోను గారు అనే సంగతి మనము ఎరిగిన వారమై ఉన్నాం. అయితే ఆ దేవాలయము ఎలా కట్టాలి, ఆ మందిరములోని ఉపకరణములను ఏ రీతిగా నిర్మాణం చేయాలి, ఈ మచ్చుల పని అనగా ఆ కొలతలు, ఆ పద్ధతి విధానము దేవుడు దావీదు గారికి బయలుపరిచి ఉన్నారు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 11, 12 వచనాలు. అప్పుడు దావీదు మంటపమునకును మందిరపు కట్టడమునకును బొక్కసపు శాలలకును మేడ గదులకును లోపలి గదులకును కరుణాపీఠపు గదికిని యెహోవా మందిరపు ఆవరణములకును వాటి చుట్టూనున్న గదులకును దేవుని మందిరపు బొక్కసములకును ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించాను. ఇక్కడ ప్రత్యేకమైన మాట ఏంటి అంటే, తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన అనే మాట ఈ 12వ వచనంలో మనం చూస్తున్నాం. తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులు అంటే బంగారపు ఉపకరణములైన లేక వెండితో చేయబడే ఉపకరణములైన అవి అచ్చు పోయటానికి అవసరమైన మచ్చులను, ఆ విధానమును దావీదు గారు తాను సిద్ధపరిచారు. ఆ సిద్ధపరిచినవి తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించారు. యెరూషలేము దేవాలయము దేవుడు కోరుకొనుట, దేవుని మహిమ దిగివచ్చుట గల ప్రధానమైన కారణము దేవుడే ఆ మందిరం వెడల కలిగిన సంకల్పాన్ని బట్టి ఆ మచ్చుల పనిని రాత మూలముగా దావీదు గారికి దేవుడు బయలుపరిచారనేది ఈ వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి దైవజనులు శ్రీ ఎం దేవదాసయ్య గారు అన్నారు, వారి యొక్క బోధనలో వర్తమానంలో ఒక మాట ఏంటి అంటే, దావీదు గారికి దేవుడు గాలిలో ఈ మచ్చుల రాత పనిని రాసి చూపించారు అన్నారు. అనగా దేవుడు రాత మూలముగా ఆ మచ్చుల పనిని దావీదు గారికి ఏ రీతిగా బయలుపరిచి ఉన్నారో అలాగూ బైబిల్ మిషన్ కూడా దేవుడు గాలిలో రాసి చూపించారు, బయలుపరిచారని ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడిన మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ మచ్చుల ఆధారంగా సొలొమోను గారు దావీదు గారు సిద్ధపరిచిన
స్థలములో దావీదు గారు సిద్ధపరిచిన బంగారము, వెండి, కర్ర, అలాగే చలువ రాళ్ళు దావీదు గారు మరి విస్తారంగా సమకూర్చిన ఈ వస్తువులను, ఇశ్రాయేలీయులు తెచ్చిన అర్పణలను ఆధారం చేసుకొని శృంగారమైన దేవాలయాన్ని దేవుని మహిమ కొరకు యెరూషలేములో కట్టారు అనేది బైబిల్ చరిత్ర మనకి సాక్ష్యాన్ని అందజేస్తూ ఉంది. ఇశ్రాయేలీయుల వారి ఘనతకు, అతిశయానికి కారణముగా యెరూషలేము దేవాలయము నిలబడుట బైబిల్ చరిత్ర ద్వారా మనము చూడగలము. నేటికి యూదులైన వారు యెరూషలేములో దేవాలయం ఎడల కలిగిన గొప్ప ఉద్దేశమును ఈ కాలములో కూడా మూడవ మందిరమును కట్టుకోవాలన్న ఆలోచన వారు కలిగి ఉన్న విధానాన్ని మరి లోకములోని వార్తలను బట్టి, చరిత్రను బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం. పిల్లడా, దేవుడు దావీదు గారికి ఆ రాత మూలముగా ఆ మచ్చుల పని అంతటిని బయలుపరిచి ఉన్నారు అనే సంగతి బైబిల్ గ్రంథమును బట్టి మనము చూడగలము. మరి ఒక విషయాన్ని చూడగలిగితే దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము, అంతటా రాత్రియందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందును గాక. పిల్లరా, నెబుకద్నెజరు అనే రాజుకొచ్చిన కళ మరి రాజుగారు మర్చిపోయాడు. అయితే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటి అంటే రాజు యొక్క కళను చెప్పాలి, కళ భావమును కూడా వివరాన్ని తెలియచేయాలి. నిజానికి కల్దీల దేశములోని జ్యోతిష్కులైన, శకునుగాండ్రైన, గారడి విద్య గలవారైన ఇంకెవరైనా ఈ సంగతి చెప్పజాలరు, చెప్పలేరు, చెప్పలేకపోయి ఉన్నారు. కానీ దేవుని భక్తుడైన దానియేలు గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. తన స్నేహితులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలకు పిలిపించి వారికి వర్తమానం చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన అంటే, మరి దేవునికి ప్రార్థించండి, దేవుడే ఈ సంగతిని, ఈ మర్మమును మనకు బయలుపరచాలి. నిజానికి ఆయన చేసిన ప్రార్థన దేవుడు విన్నారు. 2వ అధ్యాయం దానియేలు గ్రంథం 19వ వచనంలో దేవుడు రాత్రి యందు దర్శనములో ఆయన ఆ దర్శనమును, ఆ దర్శన భావాన్ని బయలుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దానియేలు గారు వెళ్ళి కల్దీల దేశపు రాజైన నెబుకద్నెజరుకి ఆ దర్శనమును లేక కళను, కళ భావాన్ని వివరించారు. కారణం ఏంటి అంటే దేవుడు ఈ రహస్యాన్ని, ఈ మరుగైన సంగతిని, జరగబోయే కార్యాన్ని దేవుడు అక్కడ దానియేలు గారికి బయలుపరిచారు అనే సంగతి వాక్య గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి సంగతి ఏదైనా దేవుడు బయలుపరచగలిగిన శక్తిమంతుడు అనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. కలలో వచ్చినదైనా, దర్శనములో వచ్చినదైనా, ఒకవేళ సంగతి మనం మర్చిపోయే వారమైనా దేవుడు దానిని కూడా బయలుపరచగలరనే గొప్ప రుజువు ఈ చరిత్రను బట్టి, దానియేలు గ్రంథాన్ని బట్టి మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇక 4వ అనుభవంగా మనం చూసినట్లయితే మత్తయి వార్త దేవుని పిల్లల 11వ అధ్యాయము 25వ వచనాన్ని మనము చూసిన వారమైతే ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకు నీ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయట నీ దృష్టికి అనుకూలమాయను. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు శిష్యులైన వారిని బట్టి తండ్రిని స్తుతిస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే పరలోక సంగతులు, పరలోక రాజ్య మర్మమైన విషయములను దేవుడు ఆత్మీయ జీవితములో పసి బాలుర వలె కనబడుచున్న
శిష్యులైన వారికి యేసు ప్రభు ద్వారా తెలియజేయించగా ఆ బయలుపరచబడిన సంగతులను బట్టి వారు సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి యేసయ్య ఎలాగూ స్తుతించినట్లుగా బైబిల్ గ్రంథము మనకి తేటగా స్పష్టము చేయుట వాక్యం ద్వారా మనము చూస్తూ ఉన్నాం. 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడను కుమారుని ఎరగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచునుద్దేశించునో వాడు గాకను మరి ఎవడను తండ్రిని ఎరుగడు అనే సంగతి మనం చూడగలం. అనగా కుమారుడైన క్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రిని శిష్యులైన వారికి బయలుపరిచారు. పరలోకపు తండ్రి మర్మమైన సంగతులు పరలోక విషయములు శిష్యులైన వారికి బయలుపరిచారు. యేసు ప్రభువారు ఆ బయలుపరచబడిన సంగతులను విషదపరిచి శిష్యులైన వారికి తెలియచేయట మనము చూడగలము. అందుచేతనే ఆ కాలములో శిష్యులైన వారు విద్యలేని పాములైనప్పటికీ కూడా దేవుని పిల్లలరా, ఆ కాలములో వారు దైవాత్మపూర్ణులై వాక్యం బోధించినప్పుడు, దేవుని పని చేయించినప్పుడు అనేకులు ఆశ్చర్యపడిపోయిన వారై ఉన్నారు. ఎంత ఆశ్చర్యం అంటే, ఇదిగో లోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు అని చెప్పుట బైబిల్ గ్రంథం యొక్క సాక్ష్యాన్ని చూడగలం. కారణము ఏంటి అనంటే, యేసు ప్రభువారు వారికి పరలోక సంగతులను బయలుపరిచారు. అందుచేతనే వారు బూదిగంతములకు వెళ్ళి యేసు ప్రభువారికి సాక్షులుగా నిలబడి ఉన్నారు అనే సత్యాన్ని బైబిల్ గ్రంథమును బట్టి మనము చూడగలుగుచున్నాము. మరి ఒక సంగతిని చూసిన వారమైతే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తువని చెప్పెను. అందుకు యేసు, సీమోన్ బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి సంగతి నీకు బయలుపరిచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. యేసు ప్రభువారు ఫిలిప్పుదైన కైసరయ్య అనే ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ప్రభు వేసిన ప్రశ్న, నన్ను గురించి జనులు ఏమి చెప్పుకుంటున్నారు, నేను ఎవరినని అనుకుంటున్నారు అని ప్రభువారు అడిగినప్పుడు వారు అన్నారు, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని, లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారని ప్రజల సాక్ష్యాన్ని శిష్యులైన వారు యేసు ప్రభువారికి తెలియపరిచి ఉన్నారు. వెంటనే ప్రభువారికి వేసిన ప్రశ్న, మరి మీరేమనుకొనుచున్నారు, నా గురించి మీ తాత్పర్యం ఏంటి, మీ ఉద్దేశం ఏంటి అని యేసయ్య వారిని అడగగా, పిల్లరా, పేతురు గారు వెంటనే జవాబిస్తున్నారు, అయ్యా నీవు సజీవుడైన దేవుని కుమారుడవగు క్రీస్తువు, అనగా లోకానికి రావలసిన అభిషిక్తునివి నీవే, మెస్సయ్య మీరే అయి ఉన్నారని పేతురు గారు సాక్ష్యం అందించి ఉన్నారు. ఈ సాక్ష్యము ప్రభునకు సంతోషమును కలుగు చేయగా ప్రభు అంటున్నారు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు ఎవరు నీకు బయలుపరచలేదు అంటున్నారు. అనగా యేసు ప్రభువారు దేవుని కుమారుడని ఈ లోకములో ఎవరు ఒప్పుకుంటారు అంటే, తండ్రి ఎవరికి తన కుమారుని బయలుపరుస్తారో వారు మాత్రమే ఒప్పుకుంటారు. ఈ లోకములో యేసు ప్రభువారి యందు ఎవరు విశ్వాసం ఉంచగలరు అంటే, తండ్రి ఎవరికి తన కుమారుని బయలుపరచగలరో, బయలుపరుచువారై ఉన్నారో వారు మాత్రమే సంగతి మనము గ్రహింపవలసి ఉన్నాం. పిల్లరా, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడనేది బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తుంది. కుమారుని దేవుని కుమారుడని అంగీకరించువాడే నిత్య జీవం గలవాడని బైబిల్ గ్రంథం మనకి సాక్ష్యమిస్తుంది. నిజానికి సామాన్య జనులకి యేసు ప్రభువారు ఓ ప్రవక్త వలె కనబడుచున్నారేమో కానీ పేతురు గారు చెప్పిన సాక్ష్యము నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అనే సాక్ష్యాన్ని పలుకుట ఇక్కడ మనము ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఎవరై ఉన్నారో
పరలోకపు తండ్రి ఆ పేతురు గారికి బయలుపరిచి ఉన్నారు. నిజానికి బాప్తిస్మ సమయములో పరలోకము తండ్రి యొక్క స్వరము వినిపించారు. ఆకాశం తెరవబడింది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడనే సాక్ష్యాన్ని తండ్రి అందించి ఉన్నారు. రూపాంతర కొండ మీద మరలా దేవుని స్వరం వినబడినది. మరలా తండ్రి అంటున్నారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అనే సాక్ష్యము తండ్రి పలుకుట లేక తండ్రి తెలియచేయుట మనము ప్రత్యేకంగా చూడగలుగుతున్నాం. కాబట్టి వాక్యం వినుచున్న దేవుని పిల్లరా, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి అంటే తండ్రి బయలుపరిచిన సంగతి ఎవరు అందుకుంటారో వారు మాత్రమే తెలుసుకోగలరనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసి ఉన్నాం. ఇక 6వ విషయాన్ని మనము చూడగలిగితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కినము, ఇక మీదట జరగవలసిన వాటిని నేను నీకు కనుపరచెదను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. కాబట్టి ప్రకటన గ్రంథము రాసిన యోహాను గారికి జరగబోవు విషయాల్ని పరలోకపు తండ్రి లేక యేసు ప్రభువారు బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధనలో అనేకమైన ప్రవచనాత్మకమైన గ్రంథములు ఉన్నవి, కానీ క్రొత్త నిబంధనలో ఉన్న ప్రవచనాత్మకమైన గ్రంథము ప్రకటన గ్రంథమై ఉన్నది. కాబట్టి జరగబోయే ఈ సంగతులు సుమారు నేటికి ప్రకటన గ్రంథము రాయబడి 2000 సంవత్సరాలు పూర్తిగా వచ్చినది. అయినా ఇప్పటికీ అనేకమైన ప్రవచనములు నెరవేరవలసిన సంగతి మరి చరిత్రను బట్టి బైబిల్ గ్రంథము ధ్యానించను బట్టి మనము గుర్తింపగలుగుచున్నాం. కాబట్టి జరగబోవు ఈ సంగతులను దేవుడే యోహాను గారికి బయలుపరిచి ఉన్నారు. పరిశుద్ధాత్మని వశములో ఉన్నారు కనుక, ఆత్మ తండ్రి యొక్క స్వాధీనములో ఉన్నారు కాబట్టి బైబిల్ గ్రంథములో ఏ భక్తుని ద్వారా రాయబడని తెలియచేయబడని మర్మమైన విషయాలు జరగబో కాలానికి రాబోయే కాలానికి సంబంధించిన సంగతులు యోహాను గారు రాశారు. కారణం ఏంటి అంటే ఆయనకు యేసు ప్రభువారు జరగబోయే విషయాలని స్వయముగా బయలుపరిచినట్లుగా వాక్య చరిత్ర ద్వారా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని పిల్లరా, ఆత్మవశములో ఉండు వారికి దేవుడు క్రొత్త సంగతులను బయలుపరుస్తూ ఉన్నారు. నీ శరీర వశములో కాదు, లేక మరి ఒకరి వశములో కాదు, కానీ నీవు దేవుని ఆత్మవశములో ఉన్నప్పుడు ఈ అనుభవాన్ని దేవుడు నీకు దయచేస్తారు అనేది ఈ వాక్యమును బట్టి మనము జ్ఞాపకము చేసుకోవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథమునకు సంపూర్ణత తెచ్చినది ప్రకటన గ్రంథము. బైబిల్ గ్రంథములో ఒకవేళ 65 పుస్తకాలే ఉండి 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథము లేకపోతే బైబిల్ గ్రంథానికి సంపూర్ణత ఉండేది కాదు. సంఘము యొక్క జయము ఏమై ఉన్నదో ప్రకటన గ్రంథములో రాయబడి ఉన్నది గనక ఈ జయాన్ని వెల్లడి చేసిన గ్రంథమే ప్రకటన గ్రంథము. సంఘము నూతన యెరూషలేము విందును అనుభవించి అలాగే 1000 ఏళ్ల పరిపాలన దిగి వచ్చే అనుభవాలను బయలుపరిచిన గ్రంథమే ప్రకటన గ్రంథమై ఉన్నది. దేవుని తీర్పు, దేవునితో నిత్య నివాసము చేయు భాగ్యము బయలుపరిచిన గ్రంథమే ప్రకటన గ్రంథమని 7 ఏళ్ల శ్రమకాల చరిత్ర బయలుపరిచిన గ్రంథము ప్రకటన గ్రంథమని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక జరగబో సంగతులను దేవుడు యోహాను గారికి బయలుపరిచి ఉన్నారు. ఇక చివరికి 7వది అనుభవాన్ని మనం చూస్తే గలతీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు
నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు. కానీ వెంటనే అరేబియా దేశములకు వెళ్ళితిని, పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. కాబట్టి పౌలు గారు తనలోనే యేసు ప్రభువారిని లోకములోని వారికి బయలుపరిచి ఉన్నారు. వాస్తవానికి ఆరంభ దినాల్లో సంఘమును హింసించినవాడు, సంఘమును క్రైస్తవులను బాధించినవాడు, యేసు ప్రభు చేత పట్టబడిన సౌలు పౌలుగా మారిన తర్వాత తన యందు క్రీస్తును లోకానికి బయలుపరిచి ఉన్నారు. అందుకే ఆయన ఇచ్చిన సాక్ష్యం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనండి అన్నారు. అలాగే పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నారు అన్నారు. యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులైన వారు యూదులైన వారి మధ్య సువార్త ప్రకటించారు. కడకు పౌలు గారు అన్ని జనుల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించగా దేవుని సత్యాన్ని వారు కూడా గ్రహించి బూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించుట జరిగినట్లుగా సంఘ చరిత్ర మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నది. పౌలు గారే యేసు ప్రభువుని ఆ కాలములో ఉన్న వారికి తన యొక్క జీవిత విధానము ద్వారా, బోధల ద్వారా, సువార్త ద్వారా బయలుపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పిల్లరా, ఈ క్రమములో 1938 సంవత్సరం జనవరి 31వ తారీఖున దైవజనులు శ్రీ ఎం దేవదాసయ్య గారికి దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచి ఉన్నారు. రాజమండ్రిలో శానిటోరియంలో మధ్యాహ్నం వేళ సుమారు 2 గంటలు 3 గంటల మధ్య మరి బహిరంగ దర్శనాన్ని దేవుడు అనుగ్రహించారు. గాలిలో రాత రాసి దేవుడు చూపించారు. ఆ రాతను చదివే శక్తిని, ఆత్మీయ జ్ఞానాన్ని, వరమును దేవుడు అందించగా దేవుని సేవకునిగా దైవజనులు ఆత్మీయ తండ్రి గారు బైబిల్ మిషన్ను అందుకున్నారు. బైబిల్ మిషన్ను స్థాపన చేసి ఉన్నారు. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులైన వారికి దేవుడు ఆయా కాలములలో ఏ రీతిగా తన సంగతులను బయలుపరుచుకున్నారో, తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నారో, ఈ కడవరి కాలములో కూడా రాకడ దినాల్లో ఉన్న సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడే స్వయముగా బైబిల్ మిషన్ను బయలుపరిచి ఉన్నారు. ఏ మిషను వారిని తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ యొక్క ఆధిక్యత మరి ఇలాగా ఉన్నది అనే సంగతి మరి మీ జ్ఞాపకము చేయటం అనేది జరుగుతుంది. పెద్దలైన వారు మరి సంవత్సరాన్ని బట్టి కూడా కొంత వివరాన్ని తెలియజేశారు. ఏంటి అని అంటే 1938లో దేవుడు బయలుపరిచారు. ఎందుకు బయలుపరిచారు అంటే 1939 అనే సంవత్సరాన్ని మనం చూస్తే 1-9-3-8 ఒకటి అనగా దేవుడు ఒక్కడే అనే సంగతి మనం చూస్తున్నాం. 9 అనగా దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 5:28 బట్టి చూస్తే ఆత్మ ఫలములు 9 మనం చూస్తున్నాం. అనగా బైబిల్ మిషను దేవుడు ఒక్కడే అని చూపించే మిషను. బైబిల్ మిషను 9 అనగా ఆత్మ ఫలములు కలిగిన వారిగా ఉండాలి అని బయలుపరిచే మిషను. 3 అనగా దేవుని త్రిత్వము, అనగా దేవుడు త్రిత్వమై ఉన్నారని 3 లోకాల చరిత్ర ఎరిగిన వారికి ఉండాలి. పరలోకం, భూలోకం, పాతాళ లోకం, ఈ 3 లోకముల చరిత్ర ఎరిగి ఉండాలి. 3 కాలాల చరిత్ర చెప్పగలిగిన వారు ఉండాలి. వారే బైబిల్ మిషన్ వారు. 8 అనగా లేవి కాండము 12వ అధ్యాయమును బట్టి చూస్తే దేవుని బిడ్డలారా, 8వ దినము మగబిడ్డకు సున్నతి చేసే దినము, యెహోవాకు ప్రతిష్ఠత జరిగించే దినముగా మనము ప్రత్యేకంగా చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. అనగా సంవత్సరములోనే ఇంత మర్మము దాగి ఉండగా బైబిల్ మిషన్ అనుభవంలోనికి మీరు కూడా వస్తే ఇది ఒక క్రొత్త సంఘమే కాదు కానీ, లేదా క్రొత్త మిషను కాదు కానీ,
బైబిల్లో ఉన్న అనుభవాలను, ఆధ్యాత్మికమైన అనుభవాలను బయలుపరిచే సంఘము బైబిల్ మిషన్ అని మరి మనము గ్రహింపవలసి ఉన్నాం. దేవుడు గాలిలో రాసి చూపించారు. బహిరంగీకంగా దర్శనాన్ని దేవుడిచ్చి ఈ గాలిలో రాసి ఆయన బయలుపరుచుకున్నారు. ఆ కాలములో దేవుని బిడ్డలారా, మరి న్యూడార్ఫర్ అనే ఓ దొరగారు అన్నారంట, గాలిలో రాసి చూపించారన్నారు కాబట్టి బైబిల్ మిషను గాలిలో కలిసిపోద్ది అన్నారంట. కానీ దైవజనులు ఆ కాలములో మరి తెలియజేసిన మాట ఏంటి అంటే, ఇది గాలిలో కలిసిపోయేది కాదు, కానీ గాలి లేని స్థలము భూమి మీద ఎక్కడా ఉండదు కాబట్టి గాలి వెళ్ళు ప్రతి స్థలములోనికి దేవుడు బైబిల్ మిషన్ని ఇది ఆయన బయలుపరుచుకున్నారు గనక ఆయనే తీసుకుని వెళ్తారని సాక్ష్యాన్ని అందజేసి ఉన్నారు. పిల్లరా, గాలిలో ఏమున్నది అని మనం చూస్తే, ఒకటి వేగము కనబడుతుంది, 2 బలము కనబడుతుంది, 3 జీవము కనబడుతుంది, 4 ఆరోహణం అనేది కనబడుతుంది. కనుక బైబిల్ మిషనులో ఈ అనుభవంలోనికి మనం వచ్చినట్లయితే వేగము, బలము, జీవము, ఆరోహణ అంతస్తుకు సిద్ధపడే భాగ్యాన్ని దేవుడు దయచేయవారై ఉంటున్నారు. వాక్యం వినుచున్న వాళ్ళరా, మీలో బైబిల్ మిషన్ అనుభవం ఉంటే మరింత ఆత్మీయంగా ఎదగండి. సన్నిధి అనుభవాల్లో దైవజనుని బోధలు, దేవుడు తన సేవకుని ద్వారా అందించిన ఆధ్యాత్మికమైన సందేశముల ద్వారా మరింతగా బలపడి సంఘారోహణాన్ని సిద్ధపడవలసిందిగా మనవి చేయుచున్నాం. ఒకవేళ బైబిల్ మిషన్ అనుభవం మీరు లేని వారైతే తెలుసుకోనండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నారు పౌలు గారు. కనుక మీరు బైబిల్ మిషన్ అనుభవం ఏంటో పరీక్షించండి. మనుషుల వైపు చూచేది బైబిల్ మిషన్ కాదు, దేవుని వైపు చూచేదే బైబిల్ మిషను. దేవుని యొక్క అందుకొని సత్యాన్ని లోకానికి వెల్లడి చేసేదే, బయలుపరిచేదే బైబిల్ మిషను. దేవుని ఉద్దేశమును నెరవేర్చే అనుభవం కలిగిన వారే నిజమైన బైబిల్ మిషన్ వారనే సంగతి ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు తన మహాకృప ద్వారా ఈ ఏడాది 87వ బైబిల్ మిషన్ మహోత్సవాలు గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ భాగములో వేయబడిన మహావిశాలమైన పందిరిలో గుంటూరు కేంద్రముగా బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు, డాక్టర్ శామ్యుల్ కిరణ్ గారు, మిషన్ అధికారులు పెద్దల ఆధ్వర్యములో 5 దినాలు దేవుడు దిగ్విజయంగా జరిగించుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. బైబిల్ మిషన్ యొక్క ఔన్నత్యాన్ని, మహిమను దేవుడు బయలుపరుచుకున్నారు. కనుక బైబిల్ మిషన్ ప్రత్యక్షత దినమందు, బయలుపరచబడిన దినమందు మీరు కూడా దేవుడు బయలుపరిచే విషయాలు అందుకోగలిగిన భక్తులుగా సిద్ధపడండి. అలాంటి అంతస్తుకు మీరు కూడా తయారైనట్లయితే రాకడ మేఘమెక్కే కృప సంపాదించుకున్న వారమై ఉంటాం. అంటే మహాధన్యత, దీవెన పరమ తండ్రి మనందరికీ ఈ సందేశము ద్వారా, వర్తమానము ద్వారా అనుగ్రహించును గాక. ఆమేన్. దయగలిగిన మా ప్రభువా, కొద్ది మాటలను దీవించండి. మీరు బయలుపరిచిన విషయములు బైబిల్ గ్రంథం ఆరంభము నుంచి చివరి వరకు కనబడుచుండగా ఆయా కాలములోని భక్తులు ఎలా మీరు బయలుపరిచిన సంగతులను అందుకున్నారో, బయలుపరిచిన విషయాన్ని ఎలా వెల్లడి చేశారో, మా ఆత్మీయ తండ్రి గారికి బైబిల్ మిషన్ బయలుపరిచిన మీరే బైబిల్ మిషన్ను వెల్లడి చేయమని బాధ్యత మాకు అప్పగించారు గనక ఆ పనిని నమ్మకముగా నిర్వర్తించే కృప దయచేయండి. అందరిని ఆశీర్వదించండి. బైబిల్ మిషన్ను గుంటూరు ప్రధాన కేంద్రమును మరింతగా దీవించండి. నీ మహిమ కొరకు మమ్మల్ని మీ సాధనములుగా వాడుకోనండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మని సహాయము, కాపుదలయు, బైబిల్ మిషన్ ప్రత్యక్షత ఆశీర్వాదం మనెల్లరకు సమృద్ధిగా తండ్రి అనుగ్రహించును గాక. ఆమేన్. మరణాత.